ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి బెండకాయ ఫ్రై అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా కంపల్సరీ ఈ బెండకాయ ఫ్రై అనేది మీరు కూడా చేసుకొని తింటారండి. మనకి దీంట్లో కర్రీస్కి ఏం అవసరం లేకపోయినా కానీ ఈ ఫ్రైతోనే మనం రైస్ అంతా కూడా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై అనేది. ఫస్ట్ బెండకాయలు వాష్ చేసుకొని తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనిపప్పు వేసి అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇది మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతూనే పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి మనము వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు ఆ వేయించుకున్న దాన్ని ఒక మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అందులోనే తెల్లగడ్డ వేసుకొని ఈ ఫ్రై వేగిన తర్వాత దీంట్లో వేసుకొని దింపుకోవడమే.